ఆచి చికెన్ మసాలా. భారత్ దెబ్బకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ మోసిన్ నఖ్వీకి చుక్కలు కనిపించాయి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి భారత్ పాక్ మ్యాచ్ తీవ్రమైనటువంటి ఓటమి చెందిన విషయాన్ని తెలిసిందే. పాకిస్తాన్ కొలంబో వేదిక జరిగినటువంటి మ్యాచ్. అయితే ఈ మ్యాచ్ ముగియక ముందే ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయి సెకండ్ ఇన్నింగ్స్ పాకిస్తాన్ బ్యాటింగ్కి వచ్చిన తర్వాత కొద్దిసేపటికే సినిమా అర్థమైపోయింది. అందుకే మ్యాచ్ ముగియక ముందే ఓటమి ఖాయమని అర్థం కావడంతో స్టేడియం నుంచి ఆయన తోకముడిచాడు. మ్యాచ్కు ముందు బాయ్కాట్ డ్రామాలాడి గంభీరమైన ప్రకటనలు చేసిన నఖ్వీ టీమిండియా ప్లేయర్ల విశ్వరూపాన్ని చూడలేక తట్టబుట్ట సదురుకొని ఇస్లామాబాద్ విమానం ఎక్కేశారు. ఓరక్షణ చేస్తే ఇలాగే ఉంటుంది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు నఖ్వీ పైన ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే T20 వరల్డ్ కప్లో భాగంగా కొలంబో వేదికగా జరిగినటువంటి హై వోల్టేజ్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను 61 పరుగుల తేడాతో భారత్ మట్టి కరిపించింది. భారత్ నిర్దేశించినటువంటి 176 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో కేవలం 114 పరుగులకే ఆ జట్టు కుప్పకూలిపోయింది. మైదానంలో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. బూమ్రా సంధించినటువంటి పదునైన యార్కర్లకు, హార్దిక్ పాండ్యా వేగవంతమైనటువంటి బౌలింగ్కు, స్పిన్నర్లు వేసిన బంతులకు పాక్ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకపోయింది. మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని భావించిన అభిమానులకు భారత బౌలర్లు ఏకపక్ష విజయాన్ని అందించారు. కనీసం పోరాట పటిమ కూడా చూపకుండానే పాక్ జట్టు మోకాలపై పడిపోయింది. ఈ మ్యాచ్లో తన జట్టు గెలిస్తే క్రెడిట్ కొట్టేద్దామని స్టేడియానికి వచ్చినటువంటి నఖ్వీకి భారత బౌలర్లు చుక్కలు చూపించారు. వరుస వికెట్లు పడుతుండడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. చివరికి ఓటమి ఖాయమనుకున్నాక మ్యాచ్ ఇంకా పూర్తి కాకముందే పాక్ ఓటమి ఖరారు కావడంతో ఆయన సైలెంట్గా స్టేడియం నుంచి జారిపోయారు. భారత్తో ఆడేందుకు 1,00,000 సాకులు చెప్పి మ్యాచ్ను బహిష్కరిస్తామంటూ బెదిరించిన పాక్ తీరుపైన క్రికెట్ లోకం మండిపడింది. అయితే ఐసీసీ గట్టిగా హెచ్చరించడంతో తోకముడిచినటువంటి పాక్ బరిలోకి దిగినటువంటి పాకిస్తాన్ ఆటలోనూ మైదానం బయట కూడా ఇప్పుడు ఘోరంగా విఫలమైపోయింది. మాటల యుద్ధం చేసినటువంటి నఖ్వీ అండ్ కో మైదానంలో టీమిండియా సత్తా ముందు తలవంచాల్సి వచ్చింది. మ్యాచ్ పూర్తి కాకముందే స్టేడియం వదిలి వెళ్ళినటువంటి నఖ్వీ పైన ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం కురుస్తుంది. ఎందుకంటే మీ ప్లేయర్ల మీదే మీకు నమ్మకం లేదు, మీ మ్యాచ్ మీద మీకు నమ్మకం లేదు, మ్యాచ్ ముగిసే వరకు కూడా. ఎందుకంటే క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. అసలు ఇది గెలవదు అని అనుకునేటువంటి మ్యాచ్ కూడా గెలిచినటువంటి సందర్భాలు కోకాలున్నాయి. ఇది పక్కా గెలుస్తుంది అని అనుకునే మ్యాచ్ సెకండ్లో మారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది క్రికెట్. ఒక్క ఓవర్తో మ్యాచ్ స్వరూపం కూడా మారిపోతుంది, అంచనా వేయలేం. అలాంటిది ముందే డిసైడ్ అయిపోయి ఇక మా జట్టు గెలవదు, మా ప్లేయర్లు అంతే అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయాడంటే అది కూడా వాళ్ళ బోర్డుకు సంబంధించిన వ్యక్తి. భారత ప్లేయర్ల దెబ్బకు గ్రౌండ్లో ఉండలేక ఇస్లామాబాద్ విమానం ఎక్కేందుకు పరుగులు తీసిన నఖ్వీ అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఎద్దేవా చేస్తున్నారు. మాటల యుద్ధం మానేసి ఆట మీద దృష్టి పెట్టాలంటూ పాక్ బోర్డుకు చురకలు కూడా అంటిస్తున్నారు. ఎందుకంటే ఆట తక్కువ, ఓవరాక్షన్ ఎక్కువ ఉంటుంది వీళ్ళదంతా కూడా. గ్రౌండ్లో ఆట తక్కువ, బయట ప్రెస్ మీట్లలో కానీ ఇతరత్ర ప్లాట్ఫామ్లో ఎక్కడ పడితే అక్కడ మాటల ఓవరాక్షన్ మాత్రం ఎక్కువ ఉంటుంది. మొన్నన్నాడు ఏదో చిన్న టీం మీద గెలిచి పాకిస్తాన్ కెప్టెన్ మారిపోయినటువంటి పాకిస్తాన్ టీం ఇది, మా కొత్త టీంని ఇప్పుడు మీరు చూస్తారని గంభీరంగా మాట్లాడాడు. చిన్న టీంల మీద ఆడి కాదు, పెద్ద టీంల మీద ఆడి గెలిచి అప్పుడు చెప్పాలన్నమాట. అది కూడా మాటలు తక్కువ ఉండాలి, పని ఎక్కువ ఉండాలి, ఆట ఎక్కువ ఉండాలి. గతంలో పాకిస్తాన్ క్రికెట్ చాలా గట్టిగా ఉండేది, బలంగా ఉండేది. పాక్ ఇండియా మ్యాచ్ ఆడుతుందంటే 50-50 రేషియో ఉండేది గెలుపోవటంలకు సంబంధించి. ఇంజమాముల్ హక్, రజాక్ ఉన్నప్పుడు, అంతకుముందు ఉన్నప్పుడు అప్పుడు కూడా రైవలరీ ఉండేది. కానీ మరింత ఓవరాక్షన్ లేదు. ఇప్పుడు ఆట పోయింది, ఓవరాక్షన్ మాత్రమే పెరిగింది, దానికి రాజకీయ రంగు పెరిగింది. పూర్తిగా ఆ క్రికెట్ బోర్డే భ్రష్టు పట్టిపోయింది. ఏదేమైనా కూడా నఖ్వీ ఈ రకంగా పారిపోయినటువంటి దృశ్యాలు అయితే ఇప్పుడు వైరల్గా మారాయి.